హలో నమస్తే అండి. ప్రీవియస్ క్లాస్లో మనం వర్డ్లో ఆప్షన్స్ ఏముంటాయి, దాంట్లో వర్క్ ఎలా చేయొచ్చు, లెటర్స్ షీట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మనం నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ అండి. ఈ ఎక్సెల్ అకౌంటింగ్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ వచ్చేసి ఎవరైనా ఎక్సెల్ నేర్పించేటప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఎక్సెల్ ఓపెన్ చేసి దీంట్లో నేమ్స్ టైప్ చేయడం, ఆ నేమ్స్లో మనకి ఫార్ములాస్ యూజ్ చేయడం అండ్ డైరెక్ట్గా చెప్పేస్తారండి. అలా కాకుండా మనకి దీంట్లో ఎన్ని సెల్స్ ఉంటాయి, సెల్స్ అంటే ఏంటి, ఎన్ని రోస్ ఉంటాయి, రోస్ అంటే ఏంటి, ఎన్ని కాలమ్స్ ఉంటాయి, కాలమ్స్ అంటే ఏంటి, అవి ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ 0 నుంచి స్టార్టింగ్ మనకి చూపిస్తాను చూడండి. పొడవు ఉన్నట్లని కాలమ్స్ అంటారండి, అడ్డంగా ఉన్నట్లని రోస్ అంటారండి. ఇది సింగిల్ ఉంది చూసారు కదా, బాక్స్ టైప్లో ఉంది కదా, దాన్ని ఒక్కదాన్ని సెల్ అంటారనమాట అండి. కొన్ని సెల్ సమూహాన్ని ఇవన్నిటిని కలిపితే సెల్స్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఎన్ని సెల్స్ ఉంటాయి, ఎన్ని రోస్ ఉంటాయి, ఎన్ని కాలమ్స్ ఉంటాయి. మనకి ఏ నుంచి జెడ్ వరకు, జెడ్ నుంచి ఏఏ, ఏబి అని స్టార్ట్ అవుతాయి అన్నమాట. చూడండి చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ జెడ్ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ జెడ్ ఎలా స్టార్ట్ అయిందని మనకి ఏఏ, ఏబి, ఏసి అని స్టార్ట్ అవుతుంది అన్నమాట, ఏడి. నెక్స్ట్ వచ్చేసి మనకి బిఏ, బీబీ, బీసీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిఏ, సిబి, సిసి, సిడి. అలా మనకి లాస్ట్కి వచ్చేసరికి ఎక్స్ఎఫ్డి వరకు మనకి సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట అండి. నెక్స్ట్ వచ్చేసి కాలమ్స్ అన్నీ ఉంటాయి. కాలమ్స్ వచ్చేసి ఇక్కడ కౌంట్ చూపిస్తుంది కదండి మనకి. ఈ కౌంట్ 10,48,576 సెల్స్ అనేవి మనకు ఉంటాయి అన్నమాట. అంటే ఈ డేటా షీట్లో మనకి ఇన్ని సెల్స్ని యూజ్ చేసుకుని మనం డాక్యుమెంట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే అండి. దీంట్లో ఫార్ములాస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ ఫార్ములాస్ని బట్టి షార్ట్ కట్స్ యూజ్ చేసి ప్లస్లు మైనస్లు దాంట్లో డివిజన్స్ ఫార్ములాస్ అనేవి ఉంటాయండి. అవన్నీ మనకి ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఇది హోమ్ అనేది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వర్డ్లోని. ఈ ఫైలు ఇవన్నీ కూడా సేమ్ ఆప్షన్స్ దీంట్లోకి వస్తాయండి. దీంట్లో ఉన్న ఆప్షన్స్ కొన్ని ఇంపార్టెంట్ అయిన ఆప్షన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో మీకు వర్డ్లో చెప్పాను మీకు కట్ కాపీ పేస్ట్ ఎలా ఉపయోగపడుతుందో, సేమ్ ఇందులో కూడా ఆ విధంగానే ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి లెటర్, ఫాంట్ సైజు, ఫాంట్ మోడల్స్ చూసారు కదా ఎలా చేంజ్ అవుతున్నాయో. అలాగే మనకు వర్డ్లో కూడా మనకి ఉంటాయి, సేమ్ అలాగే ఉంటాయి. అండర్లైన్, బోల్డ్, ఇటాలిక్ చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి ఈ టేబుల్ అనేది బాగా ఉపయోగపడుతుందండి మనకి. ఈ టేబుల్ అనేది వర్డ్లో అయితే మనకు ఓన్లీ స్పెసిఫిక్కి సంబంధించి ఒక బాక్స్ క్రియేట్ చేసి దాంట్లో కస్టమర్ లేదా ఎంప్లాయీ లేదా స్టూడెంట్ సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ డేటాని పర్టికులర్గా చూపించుకోవడానికి దాంట్లో మనం ఈ బాక్స్ అనేది ఇండికేట్ చేస్తాం. అలా కాకుండా ఎక్సెల్లో మనకి నీట్గా ఒక టేబుల్ రూపంలో ప్రొజెక్ట్ చేయడానికి ఈ టేబుల్ అనేది కంపల్సరీగా దీంట్లో యూజ్ చేస్తారండి. ఓకే అండి. దీంట్లో వచ్చేసి చూసారు కదా సైజెస్ సేమ్ దాంట్లో ఎలాగ ఉంటాయి దీంట్లో సేమ్ అలాగే ఉంటాయండి మనకి. అలైన్మెంట్స్, సెంటర్ అలైన్మెంట్, రైట్, లెఫ్ట్, అందులో వర్డ్లో చెప్పినవి దీంట్లో కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీరు ఆఫీస్లో కానీ మీరు చేసుకునే వర్క్లో కానీ చాలా ప్రాక్టికల్గా బాగుంటుంది. ఫాస్ట్గా చేయడానికి వర్క్ ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇంటర్వ్యూలో కానీ ఇందులో అయినా సరే మీకు నేను చెప్పినప్పుడు పాయింట్స్, ఎన్ని సెల్స్ ఉంటాయి, కాలమ్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే కనుక మీరు ఈజీగా ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయగలుగుతారు. దీంట్లో మెర్జ్ అనేది వచ్చేసి మనకి కొన్ని సెల్స్ని కలయికని మెర్జ్ అంటారనమాట. ఓకే అండి. ఇది ఒకటి ఒక్కో సెల్ అని చెప్పేసి మీకు చెప్పాను కదా.
ఈ సెల్లో మనకి ఇక్కడ ఒక స్కూల్ హెడ్డింగ్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక కొన్ని సెల్స్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకుని మెర్జ్ సెంటర్ అంటే మొత్తం అన్నీ ఒక సెల్ కింద మనకి వస్తుందన్నమాట అండి. చూసారు కదండి, ఒక హెడ్డింగ్ కానీ సమ్ ఏదైనా సరే మనం సెట్ చేసుకోవడానికి మెర్జింగ్ అనేది ఉపయోగపడుతుంది. మనకి మెర్జ్ అక్కర్లేదు అనుకోండి, అన్మెర్జ్ కొడితే ఆటోమేటిక్గా మనకి సెల్ అనేది డివైడ్ అయిపోయి సింగిల్ సెల్స్ అనేది వస్తుంటుందండి. ఇప్పుడు మనకి ఈ సెల్లోని ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. మనకి మెర్జ్ సెంటర్ వచ్చేసి ఎన్ని సెల్స్ అయితే కలిపామో అన్ని సెల్స్ కలిపి ఒక సెల్ కింద క్రియేట్ అవుతుందని చెప్పాను కదండి. ఇక్కడ మెర్జ్ అక్రాస్ వచ్చేసి మనకి సింగిల్ లైన్స్ వస్తాయన్నమాట అండి. చూపిస్తాను చూడండి, సింగిల్ లైన్, ఇదొకటి ఇదొకటి అంటే మనకి ఇక్కడ వర్క్ని బట్టి మనం ఇవి అనేది మోడిఫై చేసుకోవడానికి వీలు ఉంటుంది అన్నమాట. ఓకే అండి. మెర్జ్ సెల్ సేమ్ అన్మెర్జ్ నార్మల్గా మనకి వచ్చేస్తుంది. ఈ మెర్జ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా మనకి ఇంపార్టెంట్ అండి. ఇందులో ఇంపార్టెంట్ అంటే మనకి ఇండికేట్. ఇప్పుడు ఇక్కడ ఒక నేమ్ రాస్తాం, నేమ్ పక్కన నెంబర్ రాస్తాం. ఇది నెంబర్ అనేది అది రూపీస్లోనా, డాలర్సా, లేకపోతే దినార్సా, లేదా 100 అనేది ఒక మార్కులో లెక్కించుకోవచ్చా, లేకపోతే పర్సంటేజా ఏంటనేది ఒక ఇండికేషన్ అనేది ఉంటుంది కదండి మనకి. దాని గురించి మనకి ఈ ఆప్షన్స్లో డాలర్ అయితే డాలర్, రూపీ అయితే రూపీస్ అలాగా మనం చేంజ్ చేసుకుని కన్వర్షన్ అనేది చూపించుకోవడానికి ఈజీ ఉంటుంది అన్నమాట. ఓకే అండి. ఇది డేట్. మనకి లాంగ్ డేట్ అయితే లాంగ్ డేటు, షార్ట్ డేట్ అయితే మనకి షార్ట్ డేట్ కింద చూపిస్తుంది. అంటే ఈ ఫార్మ్ మనం టైప్ చేసే ముందు ఈ ఫార్మెట్లనే సెట్ చేసుకుంటే వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది మనకి. ఈ కాలం వచ్చేసి మనకి డేట్లకు సంబంధించే మనం పెట్టుకుందాం అనుకుంటే కనుక ఇలా సెలెక్ట్ చేసుకుని మనకి ఇక్కడికి వచ్చి లాంగ్ డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఏ డేట్ వేసినా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. అలా మార్చలేని పక్షాన ఈ పక్కన మనకి సేమ్ ఇదే డేట్ కనుక మనం వేసుకుంటే మనకి వేరే ఫార్మెట్లో చూపిస్తుంది అన్నమాట. అలాగే మనం దీంట్లో ఇక్కడ అమౌంట్ అనేది ఇండికేట్ చేస్తుంది కదండి. ఈ అమౌంట్ సంబంధించి మనం 200 వేసాం, కానీ ఇక్కడ పైన వచ్చిన సింబల్ వచ్చిందండి, రాలేదు కదా. అది ఇండికేషన్ చేయడానికి మనం ఇక్కడ ఆప్షన్ అనేది చూస్ చేసుకుంటాం అన్నమాట. కరెన్సీ, ఈ కరెన్సీలో వేయగానే ఆటోమేటిక్గా ఇది నవీన్ అనే పక్కన ఉన్న నెంబర్ కాదు, ఇది ఒక కరెన్సీకి సంబంధించింది. అంటే ఇది ఒక 100 రూపీస్ అని కరెన్సీని ఇండికేట్ చేయడానికి ఆప్షన్ అనేది మనకి ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టైల్స్, ఫార్మాట్స్ అన్నమాట. ఈ ఫార్మాట్స్ వచ్చేసి మనకి ఈ ఫార్ములాస్ యూజ్ చేసాం కదండి, అందుకని ఇక్కడ నెంబర్ కొట్టగానే ఆటోమేటిక్గా ఫార్ములా అప్లై అయిపోయి మనకి సింబల్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఓకే అండి. ఇక్కడ చూపిస్తాను, మీకు ఫార్ములా అప్లై అవ్వట్లేదు చూడండి. దీంట్లో మనకి హైగా ఉండే ఏవైతే మనకి మార్క్స్ ఉన్నాయో అవి అయితే హైలైట్ అయ్యి చూపిస్తాయో చూడండి. మనకి 18, 80, 90 చూసారు కదా, మనకి హైలైట్ అయింది. 70, 60, 50 కూడా అవ్వలేదు మనకి. అంటే వీటికంటే హయ్యెస్ట్ ఏదైతే మార్క్ అయితే ఉందో వాటిని సెలెక్షన్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు 72 తీసేసి మనం 100 అనేది ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా అది కూడా కలర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఏదైతే మనకి ఎక్కువైతే సంఖ్య అయితే ఉందో
అమౌంట్ అయితే ఉందో, మార్క్స్ అయితే ఉన్నాయో అవి మాత్రం మనకి సెలెక్ట్ అవుతాయి. ఓకే, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇవన్నీ మీరు ఇలా పట్టిక వేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు రిజల్ట్ అనేది అక్కడే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు డేటా బార్స్ వచ్చేసి మనకి ఈ పట్టికలో మనకి హైలైట్స్ చూపిస్తారు కదండి. హైలైట్స్ అనేది ఇంకా చూడండి మీకు చూపిస్తుంది. 90%కి ఎంత బార్ వచ్చింది చూడండి. అంటే ఆటోమేటిక్గా నెంబర్ చూడక్కర్లేకుండానే మనకి ఈ బార్స్ని చూసుకుంటే ఏ లెవెల్ ఎక్కడ వరకు ఉంది ఏంటనేది మీకు ఇండికేషన్ అనేది చేస్తుంది అనమాట. ఈ యొక్క బటన్ టైప్లో మనకి ఉపయోగపడతాయి. ఇంకా దీంట్లో మోడల్స్ అనమాట, మనకి ఏ మోడల్ కావాలంటే ఏంటనేది చూస్ చేసుకో ఓకే చేసుకోవచ్చు అనమాట. అంటే నెక్స్ట్ వచ్చేసి కలర్. ఇవి మనకి బార్డర్స్కి సంబంధించి కలర్స్ ఏమైనా కొత్తగా పెట్టుకోవాలనుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ కలర్స్ మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఐకాన్, ఈ ఐకాన్లో రైట్ అండ్ ఈ సింబల్స్ని యూజ్ చేసుకుంటే ఏవైతే అబోవ్ ఉన్నాయో వాటిలన్నిటికి రైట్ క్లిక్ ఇస్తుందండి. దానికి మించి తక్కువ అయితే కనుక ఉంటే ఇంటూ మార్క్ అనేది వస్తుంది మీకు. దీంట్లో టోటల్లో మీకు చేసి చూపిస్తాను చూడండి. అంటే పాస్ ఆర్ ఫెయిల్ అనేది మనం దీంట్లో కూడా ఇండికేట్ చేసుకోవచ్చు. చూడండి 500 వచ్చింది టిక్ మార్క్, ఓకే 500, 400, 300కి అలా వచ్చింది ఏంటండి. అంటే ఒక సింబాలిక్గా మనం దీన్ని చూపించడానికి ఇవన్నీ ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే అండి. ఇవన్నీ రిమూవ్ చేయాలనుకుంటే కనుక క్లియర్. ఇవన్నీ దీనికి ఏమైతే ఫార్ములాస్ మనం అప్లై చేసామో అవన్నీ రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ టేబుల్ సంబంధించి ఏమైనా కలర్స్ పెట్టుకోవాలంటే ఏ వర్క్ అయినా చేసినప్పుడు మనం డేటా అనేది సెలెక్ట్ చేసి ఉండాలండి. ఆ డేటా సెలెక్ట్ చేసి ఉంటేనే మనకి ఇక్కడ టేబుల్ కానీ ఒక లెటర్కి సంబంధించిన ఫార్మెట్ ఏదైనా సరే, సైజ్ కావచ్చు, ఫాంట్ కావచ్చు, బోల్డ్, ఇటాలిక్, ఏవైనా సరే మనకి సెలెక్షన్ చేసి అయితే ఉండాలి. మనకి చూసారు కదా, పింక్ సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఈ విధంగా మనం చేసుకోవచ్చు అన్నమాట. అలా కాకుండా దీంట్లోనే ఇండివిజువల్గా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ కలర్ వద్దు మనకి, ఈ కలర్ పెట్టుకోవాలి, ఈ కలర్ పెట్టుకోవచ్చు. అంటే ఒక్కో సెల్కి మనం ఒక కలర్ లేదా ఒక కాలం కావాలనుకుంటే ఒక కాలంకి అంటే మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. వీటిలో అయితే కనుక ఇక్కడ ఏవైతే చూపిస్తారో అవి మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే ఆల్రెడీ డిజైన్ చేసినాం అన్నమాట. ఇవైతే కనుక మనం ఓన్గా సెట్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలి ఏంటనేది కాంబినేషన్ పెట్టుకోవచ్చు ఇందులో. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఆప్షన్ లాగా ఉండేవి మనం షార్ట్ కట్స్లో యూజ్ చేస్తాము. నేను మీకు షార్ట్ కట్స్లోనే నేర్పిస్తాను. ఆప్షన్స్ అయితే చూపిస్తాను కానీ అవి షార్ట్ కట్స్లో ఎలా యూజ్ చేయాలి ఏంటనేది చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇన్సర్ట్ ఉంది కదండి, మనకి ఇన్సర్ట్ ఇప్పుడు ఈ డేటా మొత్తం మనం టైప్ చేస్తాం. ఈ షీట్ మొత్తం మనకి ఫిల్ అయిపోయింది. ఇక్కడ ఏదో డీటెయిల్ ఎంటర్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తామండి, ఇక్కడ మళ్ళీ ఒక కాలం అనేది యాడ్ చేసుకోవాలి. అటువంటిప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఈ ఆప్షన్ దగ్గరకు వచ్చేసి యాడ్ కాలం అంటే ఇక్కడ కాలం అనేది యాడ్ అవుతుంది. మళ్ళీ రో కావాలి, ఒక రో కావాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇన్సర్ట్ రో అంటే ఇక్కడ రో అనేది వస్తున్నాం. అలా కాకుండా మనం షార్ట్ కట్ వచ్చేసి మనకి ఇలా క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి మనకి ఇన్సర్ట్ రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అంటే ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అనేది వస్తుంది. అవి ఆప్షన్ మాత్రమే చూపిస్తుందండి మనకి. ఎలా వెళ్ళి ఆప్షన్ చూస్ చేసుకునే కంటే డైరెక్ట్గా షార్ట్ కట్స్ ఉన్నాయి. దీనికంటే ఎక్కువ షార్ట్ కట్స్ ఉన్నాయి. నేను సెపరేట్ వీడియో అనేది చేస్తాను నేను. కానీ సేమ్ సెల్స్ ఏమైనా డిలీట్ చేయాలన్నా ఫార్మేట్ చేయాలన్నా ఏంటనేది ఈ సెల్ సంబంధించి ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఫార్మేట్లోనే డిలీట్ చేయాలనుకుంటే డిలీట్,
ఓకేనా. మళ్ళీ రావాలనుకుంటే Ctrl Z చేస్తే వస్తుంది, మీకు ఆల్రెడీ తెలుసు ఆ విషయం. అలాగే రైట్ క్లిక్ చేసి డిలీట్, Ctrl Z కొడితే వస్తుంది. ఓకేండి, ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి మనకి ఎడిటింగ్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఎడిటింగ్ వచ్చేసి మనకి ఫార్ములాస్ ఉంటాయండి ఇందులో. ఈ ఫార్ములాస్ నేను సెపరేట్ వీడియో చేస్తాను నేను, ఎందుకంటే దీంట్లో ఇచ్చినవి మ్యాక్సిమం మనకి 5 ఫార్ములాస్ మాత్రమే ఇచ్చాడండి. దీంట్లో సెవరల్ ఫార్ములాస్ అనేవి ఉంటాయి, అవన్నీ వస్తే చాలా బాగుంటుంది మనకి. దానికి సంబంధించిన సెపరేట్ వీడియో అయితే చేస్తాను నేను. ఓకేండి, దీంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ సమ్ అనేది ఎలా యూజ్ అవుతుందో ఏంటనేది చూపిస్తా చూడండి. సమ్ ఉంది కదండి, సమ్ క్లిక్ చేయగానే పక్కన 2 సెల్స్ ఉన్నాయి కదండి, ఆ 2 సెల్స్ సంబంధించిన ఫార్ములాస్ ఇక్కడ తీసుకుని మనకి రిజల్ట్ అనేది వస్తుంది చూడండి. సమ్ చేస్తుంది 20, ఇక్కడ 20 చేంజ్ చేస్తాం, ఆటోమేటిక్గా 30, ఇక్కడికి వచ్చి 50 ఇచ్చాం, 70. ఆటోమేటిక్గా ఇక్కడ ఫార్ములా ఉంది కాబట్టి ఆ ఫార్ములా చూస్ చేసుకుని ఈ సెల్ అడ్రస్ అనేది కాలిక్యులేట్ చేసుకుని మనకి రిజల్ట్ అనేది వస్తుందండి. ప్రతి ఒక్కరికి ఈ సెల్ అడ్రస్ ఏంటనేది కూడా మ్యాక్సిమం తెలియదు ఎక్సెల్ చేసే వాళ్ళకి. ఎక్సెల్లోకి వచ్చేసి మనకి సెల్ అడ్రస్ వచ్చేసి మనం ఎక్కడైతే పాయింటర్ పెడతామో ఆ పాయింటర్ సంబంధించి మనకి సెల్ అడ్రస్ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి పైన. D15 అంటే D15 అంటే ఎలా కాలిక్యులేట్ చేసిందంటే D కాలము 15 రో. ఇంకా అర్థమైందని అనుకుంటున్నాను, మార్క్ పెడతాను చూడండి. ఇదిగోండి D కాలము 15 రో. ఓకే అండి, ఎక్కడైతే ఇవి ఈక్వల్ అవుతుందో దాన్ని సెల్ అడ్రస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ సెల్ అడ్రస్ అంతా మనకి ఇక్కడ పెట్టేసి H15, ఇక్కడ H16, H కాలము 16 రో. దాన్ని బట్టి మనం సెల్ అడ్రస్లు అనేవి కాల్కులేట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అన్నమాట. మనం ఇక్కడ పెట్టాం = ఇచ్చుకుని సమ్ ఓపెన్ బ్రాసెస్. ఓకే అండి, మనకి ఇక్కడ రమేష్ అనే 9th క్లాస్ది ఇంగ్లీష్ మార్క్స్ ప్లస్ మనకి ఇక్కడ హిందీ మార్క్స్ కావాలనుకుంటే ఆ సెల్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అక్కడ ఏం చేస్తుందన్న మనకి ఇక్కడ సెల్ అడ్రస్ అనేది కాల్కులేట్ చేసుకుంటుంది. అక్కడ ఇచ్చింది మార్కులు కాదండి, మార్కులు కాల్కులేట్ చేసుకోవట్లేదు. మనం కాల్కులేట్ చేసుకుంది ఏంటి, సెల్. అంటే ఆ సెల్లో మనం ఏ నెంబర్ అయినా మనం దాంట్లో వేసుకోవచ్చు, అమౌంట్ వేసుకోవచ్చు, ఏదైనా సమ్ మార్క్స్ కానీ ఏవైనా సరే మన ఇష్టం అనమాట. కానీ ఆ సెల్లో ఏదైతే ఇన్సర్ట్ అవుతుందో దానికి మాత్రమే ఇది రిజల్ట్ అనేది వస్తుంది మనకి. చూసారు కదా, ఇక్కడ నేను 200 పెడతాను. చూసారు కదా, ఇక్కడ ఓల్డ్ 90 పెట్టాం కదా, 90 రావాలి అని చెప్పేసి ఏమి ఉండదండి. ఆ సెల్లో ఏదైతే నెంబర్ అయితే నెంబరు, లెటర్ అయితే లెటరు, ఇచ్చిన ఫార్ములాని బట్టి ఆటోమేటిక్గా కాల్కులేట్ చేసుకుంటాం. అందుకే మనకి సెల్ అడ్రస్ అనేది ఈ ఎక్సెల్లో చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే అండి, మీకు సమ్ అర్థమైంది కదండి ఈ యొక్క ఫార్ములా. నేను మిగతా ఫార్ములాస్ నేను వీడియో చేస్తాను కదా, ఖచ్చితంగా చేస్తాను నేను, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫిల్టర్ A to Z, Z to A. ఇవి వచ్చేసి మనకి నేమ్స్ ఉన్నాయి కదండి, మేము నేమ్స్ టైప్ చేసినప్పుడు మనకి ఆల్ఫాబెట్ ఆర్డర్లో మనం రావాలని కోరుకుంటే కనుక A to Z షార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఆటోమేటిక్గా మనకి బాగుంది AKL అలా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అన్నమాట. అలా కాదు, మనకి జడ్ని ఏ కావాలి, షార్ట్ చేయాలి, షార్ట్. ఓకేనా, ఈ విధంగా మనకి డేటా మొత్తం షఫల్ అవుతుంది అన్నమాట. అప్ అండ్ డౌన్, డౌన్ టు అప్, అలాగా డేటా షఫల్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మనకి మెయిన్ యూజ్ చేసేది మనకి ఫిల్టర్ బాగా ఉపయోగపడుతుంది. ఫిల్టర్ ఉపయోగం ఏంటంటే అండి, అంటే దీంట్లో ఏ నేమ్ ఉంది, ఎన్నిసార్లు ఉంది ఏంటనేది కూడా మనం చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి
ఉంది కదండి దీంట్లో మనకి ఒక నేమ్ అనేది ఫైండ్ చేద్దాం. కంట్రోల్ F. ఆ కంట్రోల్ F మనకి బోర్డులో కూడా కంట్రోల్ F అనే ఉంటుంది. మనకి రమేష్ అనేది మనకు ఫైండ్ చేయాలి. అది 1 టైం ఉంది, 2 టైం ఉంది. అలాగా ఇందులో 2 టైమ్స్ అనేది ఈ నెంబర్ అనేది ఈ నేమ్ అనేది ఉంది. ఇంకా అలాగా 1000 ఎంప్లాయీస్ కానీ 1000 స్టూడెంట్స్ కానీ ఉన్నారంటే ఈజీగా ఫైండ్ చేయడానికి మనకి ఫిల్టర్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఫైండ్ అనేది ఇలా చూపిస్తుందండి మనకంతే. 1 2 అలా క్లిక్ చేసుకుంటా 1 2 1 2 1 2 1 2 అని చెప్పి క్లిక్ చేసుకుంటూ మనకు ఆ సెలెక్షన్ మాత్రం చేస్తుంది. ఇదే మనం ఫిల్టర్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకుని మనం ఫిల్టర్ అనేది వేసుకుంటే కనుక ఇక్కడ సింబల్ వస్తుంది మనకి. ఈ సింబల్ మనం క్లిక్ చేసి ఇక్కడ రమేష్ అని టైప్ చేసుకుంటే కనుక నేమ్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఓకే చేయగానే రమేష్ 9th క్లాస్ ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి, రమేష్ 9thలో ఉన్నారు 10thలో ఉన్నారు ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి అని మనం ఇలా ఫిల్టర్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫైండ్ ఎలా ఉపయోగపడుతుంది, రీప్లేస్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఫైండ్ అనేది ఏ నేమ్ అయితే ఉందో ఏంటనేది ఫైండ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. రీప్లేస్ సేమ్ వర్డ్లో అంతే అండి. సేమ్ ఇదే నేమ్ తీసేసి ఈ నేమ్ మనకి రీప్లేస్ చేయాలంటే కనుక నేమ్ ఎంటర్ చేసి రీప్లేస్ అంటే ఆటోమేటిక్గా మనకి చూసారు కదా ఇక్కడ రమేష్ పోయి నవీన్ అనేది వచ్చింది. రీప్లేస్ ఓకేనా, రమేష్ అనేది పోయి నవీన్ అనేది రీప్లేస్ అనేది అవుతుందన్నమాట. ఓకే అండి. ఇంక ఎక్సెల్లో హోమ్ మెనూ అనేది ఇవన్నీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో ఒకటి చేస్తాను కంప్లీట్గాని. ఇవి చాలా ఇంపార్టెంట్ అయినవండి. లాస్ట్ వచ్చేసి మీకు ఈ కర్సర్ పాయింట్లో మనకి ఎక్సెల్లో మూడు రకాలు ఉంటాయండి. ఆ 3 రకాలు వచ్చేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ కర్సర్ వచ్చి మనకి సెలెక్షన్ అనమాట. బాక్స్ టైప్లో ఉంది కదా, మధ్యలో వైట్ కలర్ ఉండి దీన్ని మనకి సెలెక్షన్ అంటే ఈ డేటా మనకి సెలెక్ట్ చేసి ఇటాలిక్ కానీ బోల్డ్ కానీ సమ్ ఏదైనా సరే దీనికి ఫార్ములాస్ అప్లై చేసుకోవాలంటే సెలెక్షన్ టూల్ ఇది అయ్యి ఉండాలండి. సెలెక్షన్ చేయడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చూడండి, ఇది ఎలా ఉందంటే ఒక హ్యాంగ్లర్ టైప్ ఉంది కదండి. హ్యాంగ్లర్ వచ్చేసి మనకి మూవ్ చేయడానికి ఈ డేటాను తీసుకెళ్ళి మనకి ఎక్కడైనా ప్లేస్ చేయడానికి. ఓకే అండి, ఇలాగ ఇది 2వ కర్సర్ అయింది కదండి. 3వ కర్సర్ వచ్చేసి ఎక్స్టెండ్ అనమాట అండి. మనకి ఏంటంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి మ్యాక్సిమం ఇప్పుడు అన్ని ఫార్ములాస్తో యూజ్ చేయొచ్చు. కానీ ఏంటంటే దీంట్లో ఉన్న ఆప్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అండి. చివరి పెట్టగానే ఆటోమేటిక్గా కర్సర్ అనేది బ్లాక్ కర్సర్ అనేది ప్లస్ సింబల్ వచ్చి ఉంది కదండి. దీన్ని ఇలా క్లిక్ చేసి కిందకి ఇలా డ్రాగ్ చేయడం వల్ల ఎక్స్టెండ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సెలెక్షన్ చేసి చివరికి వచ్చి ఓకే. ఈ 3 పాయింటర్స్ మౌస్ పాయింటర్స్ 3 పాయింట్స్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఫర్దర్గా ఇంకా వీడియోస్ ఏమైనా కావాలంటే కనుక ఖచ్చితంగా నేను వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో